రేవంత్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. తాజాగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. శాఖల వారీగా ఖాళీలను గుర్తించింది. ఇప్పటికే ప్రధాన శాఖలు లెక్కలు అందించాయి. 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా లెక్కలతో స్పష్టం అవుతోంది. వీటిలో 14,236 అంగన్వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్ 1 కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక జాబితాల్లో ఉన్న ఖాళీల భర్తీకి గాను వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.